ఒక 35 to 36 డేస్ ఇది పడుతుంది. ఒక మొక్క మనం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 45 డేస్లో కవర్ అవుతుందండి. వెదర్ సపోర్ట్ చేస్తే మనం 40 డేస్లో కూడా కావచ్చు. ఒకవేళ ఎండలు ఎక్కువగా ఉంటే 45 డేస్ 47 డేస్ కూడా పడుతుంది. అంత మిగతా 30 డేస్ పడుతుంది. చిన్న మొక్క నుండి మొక్క ఏం చేస్తాను ఇంకొక 35 డేస్లో ఇది కంప్లీట్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ బిగ్ సైజ్ హైబ్రిడ్ వెరైటీ. అంటే లోపల పల్ప్ ఎక్కువ ఉంటుంది, స్వీట్ ఎక్కువ ఉంటుంది. ఈ లోపల చేను కూడా కొంచెం గ్రీన్ ఇసుకుంటుంది, అది తక్కువ ఉంటుంది సమ్మర్లో. ఇది ఒకసారి మళ్ళీ అంటే మామూలుగా ఈ మొగ్గ ఎన్ని రోజులు మార్కెట్లో ఎంత రేట్ అమ్ముతాను? అంటే కేజీ గ్రేడింగ్ చేసుకోవడం. ఎన్ని దిగుతాయి అనేవి కిలోలో? కిలోకు 5, ఇది 5 వేరే అయితే 2 దిగుతుంది. ఇది ఎన్ని నెలల పంట? ఇది 6 నెలలు వస్తుంది. 6 నెలలు అంటే 2 times వస్తుందా? 6 నెలలు మరి కట్ చేసుకోవాలి కావాలి. ఇది కంటిన్యూ ప్రాసెస్ అయ్యా? ఈ సంవత్సరం ఏమన్నా పెట్టింది నువ్వు? 6 వస్తుంది. 6 నెలలు 2 టోపీ తీరారు ముఖం మంచిగా మళ్ళీ ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఫ్రూట్స్ పెట్టాలి? ఈ పంటలు మనం పక్కన పెట్టి వర్షాలు ఎక్కువ పడితే దాడు పడతాయి. ఈ హార్వెస్టింగ్ చేసి కానీ ఈ మా ట్రాక్టర్ పూలు, దుమ్ము పూలు, పట్టారి, నకిలీ విత్తనాలు ఇవన్నీ ఆశించుకొని మొత్తం ఎంత ఉన్నది నీకు? సంవత్సరం ఎక్కడికి వస్తే కానీ భూమి ఎంత ఉన్నది అన్న? 5 acres ఉంది. 3.5 ఎకరాల? ఇది 3 ఎకరాలు. మిగతా 2 ఏం పెట్టినావు? మిగతా 2 ఒకటి ఎకరం టమాటా పెట్టింది. అది అయిపోయినాక ఈ డిసెంబర్లో మళ్ళీ ఇదే మన ప్లాంటేషన్ మళ్ళీ ఇదే ప్లాంట్స్ మళ్ళీ ఒక 1 acre ఎక్స్టెండ్ చేస్తాం. 1 acre. అయితే ఉత్తమ రైతు అన్నట్టు ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు. సరే 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 అదేనా ఫ్లవరింగ్ ఎక్కడ తక్కువనే ఉంటుంది, మధ్య కూడా వస్తుంది. నా పేరు ఎండి రంజాన్. అది హన్మకొండ డిస్టిక్ దామర మండల్ సీతారాంపురం విలేజ్. నిన్న ఏపీ మేడం వాళ్ళు కావచ్చు, ఈఎస్ వర్క్ నుంచి వాళ్ళు వచ్చారు. ఆ కలెక్టర్ మేడం కూడా వాళ్ళు నిన్న రమ్మని చెప్తే హన్మకొండ డిస్టిక్ వెళ్ళి మేడం వాళ్ళని కలిసి ఫ్రూట్స్ అందజేయడం జరిగింది. వాళ్ళు కూడా అభినందించారు. ఇట్నే కొద్దిగా ముందు కూడా ఇంకా నువ్వు బాగా చేయి, ఇట్నే మిగతా రైతులకు కూడా ఆదర్శంగా ఉండు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. ఓకే మేడం అని చెప్పాను. అయితే ఈ ఫ్రూట్స్ కూడా డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి కూడా ఈ కొత్తగా మనకు ఈ పంటలు మిగతా వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఈ వర్ష పరిస్థితులకు కొద్దిగా అనుకూలంగా మనకు అటు ఇటు వెదర్ అయితే మనం నష్టపోతున్నాం రైతులు. ఆ ఉద్దేశంతో కొత్త ఒక 1 acre ప్లాన్ చేద్దామని చెప్పేసి 1.5 acre ఫస్ట్ ప్లాన్ చేసినాక ఈ మన ఈజీఎస్ వర్క్ వాళ్ళు వచ్చేసి మిగతాది ఇట్లా పెట్టి మన ఇంకో 20 గుంటలకు 900 ప్లాన్స్ ఇస్తాం, మిగతా ఆలోచన ఉంటే మిగతా పెట్టేసా అని చెప్పేసి అన్నారు. అట్లా అని చెప్పేసి ఇంకో 1.5 acre మొత్తం 3 acres పెడదామని చెప్పేసి నాకు ముందు ఆలోచన ఉంటే వీళ్ళు వాళ్ళు సపోర్ట్ చేయడం, గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకో 1.5 acre మొత్తం 3 acres ప్లాన్ చేసిన. మిగతా రైతులు కూడా ఎవరైనా పెట్టే ఆలోచన ఉంటే మాత్రం అంటే ఇప్పుడు పెట్టుబడి మాత్రం ఫస్ట్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ ఎకరానికి ఒక 8 లక్షల వరకు ఖర్చు వస్తాయి టెల్లీస్లో. అదే రౌండ్ మెథడ్ పెడితే ఎకరానికి 2,000 మొక్కలు పడతాయి. మనం టెల్లీస్ మీద ఇది సీరియల్ లైన్ పెట్టేస్తే మాత్రం ఎకరం 4,000 మొక్కలు పడతాయి. ఎకరానికి 2,000 మొక్కలు పెడితే ఏంటంటే ఎకరానికి మనకు నష్టపోతుంది. మనం ఒక ఎకరంలో 4,000 మొక్కలు పెడితే 2 ఎకరాల పంట తీసినట్టు అది దిగుబడి. ఆ ఆలోచనతో టెల్లీస్ హై డెన్సిటీ పద్ధతిలో పెట్టే రైతులు ఉంటాయి. అది కూడా పెట్టే నర్సరీ కూడా మీరు ఆ తోటను చూసేసి మొక్కలు పండు తినేసి ఆ వెదర్కు సమ్మర్లో కూడా ఆ
దాన్ని ఆ తోటను విజిట్ చేసి ఫ్రూట్ టైంలో విజిట్ చేసి ఆ ఫ్రూట్ పండు తిన్నాక మాకు నచ్చితేనే అప్పుడు అక్కడ నుంచి నర్సరీ కొనుగోలు చేసి పెట్టే రైతులు కూడా కొత్త వాళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు కావాలన్నా నా నుంచి వాళ్ళ మొక్కలు ఎక్కడైనా తీసుకొని కానీ నేను అట్లా కూడా సపోర్ట్ చేస్తాను. ఒకవేళ ఈ డిసెంబర్ తర్వాత ఏమైనా మొక్కలు కావాలన్నా నేను కూడా అందజేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను కూడా ఒక 1.5 acre ప్లాన్ చేద్దామని అది బిట్టు కూడా రెడీగానే పెట్టుకున్నా. డిసెంబర్లో పింక్ అని ఇది లోకల్ వెరైటీ. ఇది వచ్చేసి 50 రూపాయలతో తెచ్చిన అది జైన్ వెరైటీ, హైబ్రిడ్ వెరైటీ. ఒక మనకు ఆ ఫ్రూట్ వచ్చేసి ½ kg నుంచి స్టార్ట్ అవుతాయి. అది పల్పు లోపలే పింక్ రకం ఎక్కువ ఉంది కాబట్టి మార్కెటింగ్ కూడా అదే బాగుంది. అంటే నా ఉద్దేశం నేను పెట్టేది మాత్రం మళ్ళీ జైనే పెడుతున్నా. ఆ ఎండలో కూడా సమ్మర్లో కూడా ఎల్లోస్ రాకుండా కుళ్ళులు లేకుండా అది ఎల్లోస్ అది బాగున్నది. ఈ లోకల్ వెరైటీ కంటే హైబ్రిడ్ అది బాగున్నది. ఫ్రూట్ మార్కెటింగ్ కూడా అది కూడా ½ kg ఉండరు, కిలోకు 2 దూతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా మార్కెట్ బయర్స్ కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు. కాబట్టి మన మార్కెట్ని కూడా దృష్టిలో పెట్టుకొని జైన్ పెట్టడం ఉత్తమం. ఎవరు ఇక్కడ నా దగ్గర తీసుకోవాలన్నా ఎక్కడ తీసుకున్నా కూడా మొక్కలు జైన్ తీసుకొని పెట్టడం ఉత్తమం. మన వెదర్కు, మన వాతావరణానికి, మన నేలకు అనుకూలమైనది జైన్. ఇప్పుడు మనకు వరంగల్ జిల్లాలో ఇది మొట్టమొదటిగా నువ్వు చేసిన ఇది ఫ్రూట్స్ అనేది ఇంకా వేరే జిల్లాలో ఎక్కడైనా పండిస్తాను? లేదు, ఇక్కడ నేను మన పరకాల దగ్గర గోవిందాపూర్ అక్కడ చూసిన, రేపాకపల్లె చూసిన, బట్టుపల్లి కిషన్ రెడ్డి అని అక్కడ చూసిన, జనగాం టోల్ గేట్ దగ్గర కోమల్ల అక్కడ చూసిన, విజిట్ చేసిన. జగిత్యాల నుండి అనంతపూర్, గుంటూరు ఒక 7 నెలలు నేను సెర్చ్ చేసి తిరిగి పెట్టేసిన. అంటే అందరూ తిరిగి చేయాలని కాదు, నేను వాడిని అంత తిరిగినా కదా. ఇప్పుడు ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా నా నుండి ఏమైనా ఇప్పుడు మీరు ఎక్కడ నుండి ఏది చేసినా కూడా నేను సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను మిగతా రైతులకు. ఎందుకంటే ఇప్పుడు ఈ వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, వేరే ఇతర పంటలు మీకు సరే ఏ పంటలు పెట్టుకున్నా కూడా ఇప్పుడు అది పెట్టుబడి పెట్టి చేసేంత శక్తి ఉండాలి. అలా పెట్టి ఊరికే నేను పెడితే మాత్రం నువ్వు చెప్పిన సక్సెస్ కావాలంటే నేను చెప్పుడు ఎవరు చెప్పినా కాదు. చేసేంత శక్తి కూడా నీ దగ్గర ఉండాలి. నువ్వు 2 acres పెట్టేది ఒక 1 acre పెట్టాలి రైతు, మిగతా రైతులు కూడా. ఆ 2 acres పెట్టి నష్టపోవద్దు ఎవరు కానీ, ఫస్ట్ 1 acre పెట్టండి. ప్రభుత్వం నుండి ఏ సహకారం? ప్రభుత్వం నుండి మనకి ఇప్పుడు ఈజీఎస్ వర్క్లో ఉపాధి హామీ పథకంలో 2,53,000 వాళ్ళు ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ 1,32,000 మనం ముట్టడం జరిగింది. మిగతా కూడా ఈ 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ కింద వాళ్ళు ఏపీ మేడం ఇస్తామని చెప్పేసి వాళ్ళు నిన్న కలెక్టర్ మేడం కూడా అదే అనౌన్స్ చేశారు.